హాయ్ ఫ్రెండ్స్, జై శ్రీ కృష్ణ. వెల్కమ్ టు అమ్ము అమేజింగ్. ఎలా ఉన్నారు? మీరందరూ బాగుండాలి, అందులో మేము ఉండాలని కోరుకుంటూ నేను మీ కళావతి. మీ అందరకు మా ఫ్యామిలీ తరఫు నుంచి హ్యాపీ సండే. మా ఆయన మరియు మా పాప లేచేలోపే ఏమేమి పనులు చేశానో చూపించేస్తాను. మరి లేట్ ఎందుకు, పదండి. ముందుగా మార్నింగే లేచి వాకలంతా ఊడ్చి అయితే ముగ్గు అయితే పెట్టుకున్నానండి. చూడండి, మరియు అమ్ము గార్డెన్లో కూడా చక్కగా అయితే క్లీనింగ్ చేసుకున్నాను. ఇదిగోండి, ఈ ఇటువైపు కూడా చూడండి. నాకు ఇలా ఎర్లీ మార్నింగ్ లేచి వాకిలి ఊడ్చి చక్కగా అమ్ము గార్డెన్ కూడా ఇలా ఒక్క ఆకు కూడా పడకుండా క్లీన్ చేసుకోవడం అంటే చాలా ఇష్టం అండి. చూసారా ఎంత చక్కగా కనిపిస్తున్నాయి కదా. మరి ఇటువైపు చూసేయండి. మరి హ్యాంగింగ్ ప్లాంట్స్ చూడండి, కొత్తగా అయితే ఇవన్నీ అయితే ఉడుచుకున్నాం కదా, ఎంత చక్కగా వస్తున్నాయో. మరి ఇప్పటి వరకు అయితే ఇంకా నేను బ్రేక్ఫాస్ట్ చేయలేదు, రెడీ. మరి ఏం చేస్తానో మీకు చూపిస్తాను, పదండి. ఇదిగోండి ఇడ్లీ బ్యాటర్. ఈరోజు సండే కాబట్టి ఇడ్లీని అయితే ప్రిపేర్ చేసుకుంటాను. మరి ఇడ్లీలోకి కాంబినేషన్ అయితే చట్పటి అండి. మా పాప చట్పటి కావాలంది. మరి కోకోనట్ చట్నీ అయితే చేస్తానన్నాను. పాప వద్దు, చట్పటి కావాలమ్మా అంది, అందు గురించి అని. ఇవన్నీ క్లీన్ చేసే లోపే మా ఆయన మరియు మా పాప నిద్ర లేచారు. మరి ఏం చేస్తున్నారు చూడండి. ఏంటి, జై శ్రీకృష్ణ. ఏం చేస్తున్నారు? చిన్న పందిరి వేస్తున్నానబ్బా. కాకరపాదు వేడి నీళ్ళు తాగారా? తాగేసి మార్నింగ్ వేడి నీళ్ళు పాపకైతే ఇచ్చేసాను నేను వేడి నీరు తాగేసి. ఈ పని అలాగే పెండింగ్ అయిపోతుంది కదా. మరి కాకరపోదా ఇది? ఇదిగోండి కాకరపాదు. ఈ కాకరపోద అయితే అండి మేము నాటలేదు, అది మటుకు అదే వచ్చింది. అది చక్కగా అవుతుంది కదా. కాయలు కూడా వచ్చాయి, చూపిస్తానండి. ఇదిగోండి, ఇంకా అవ్వలేదు కదా, ఒక్క రెండో వచ్చాయి కదా, అది హెక్కుసి కదా. ఇదిగోండి కాయలు వస్తున్నాయి, కాయలు వస్తున్నాయి. ఇక్కడ ఒకటి రెడీ అవుతుంది కాబట్టి అంది. మా ఆయన అయితే పందిరి వేసేస్తున్నారు. పందిరి వేస్తే పాదు కూడా హ్యాపీగా ఉంటుంది, మనకు కూడా కొంచెం ఖుషిగా ఉంటుంది. కాకరకాయలు దొరుకుతాయా? లేదు, ఇలాగా ఒక మన ఇంటికాడ హోమ్ గార్డెన్ లో చూసుకుంటే ఒక హ్యాపీ కదా. నాకు ఎక్కువ హ్యాపీ. మీకు అమ్ము గార్డెన్లో రావడానికి చాలా రిక్వెస్ట్ చేయాలి కదా. ఇక్కడ చూడండి మా వంకాయ చెట్టు ఎంత చక్కగా వచ్చిందో. ఇలా ఏదైనా గమ్లాలో నాటుకుంటే చక్కగా వస్తాయి. ఇక్కడ కింద నాటుతుంటే చీమలు కదా, చక్కగా రావట్లేదు. మరి మా అమ్ము గార్డెన్ ఎలా ఉందో చెప్పండి కమెంట్స్ బాక్స్లో. ఏమంటున్నారు? 2 days అవుతుందబ్బా ఈ పని, 2 రోజులు అవుతుంది. డ్యూటీలో టైం దొరక్క కొంచెం చేస్తూ ఈరోజు ఎలాగైనా ఫినిష్ చేసేవాలి దీనికి. ఎందుకంటే పాదు పైకి వస్తుంది కదా, అందుకే ఈరోజు ఎలాగైనా ఫినిష్ చేసేయాలి. నేను పందిరి వేసాను, మీకు టైం దొరకలేదని మీరు తీసేశారు మొత్తం. నేను వేసిన పందిరి చూపిస్తాను. అయినా పర్వాలేదు, ఎందుకంటే నాకు టైం దొరకపోగా ఈ పందిరి వేయగానే ఎంతవరకు ఇది కింద కూడా కర్రలను పాతాను, అవన్నీ మా ఆయనకు నచ్చలేదు, తీసేశారు. బొంబులు పాతాను, పాతేసి తను వేసున్నాను, కానీ అది నాకు నచ్చలేదు. కొంచెం స్ట్రాంగ్ గా వేస్తే ఈ పాదు పక్కలో ఇంకా కూడా వేరే వేయొచ్చు కదా. ఈ 2 దాంట్లో కూడా ధనియా పత్తి ఉడిచారు, చక్కగా అవ్వలేదు, తీసేశారు. అటువైపు అయ్యింది, చూడలేదా మీరు? అయ్యింది, ధనియా పత్తి తెచ్చి ఉడుస్తాం, ఈ డబ్బాలో ఉడుస్తాం. మీరు సండే మార్కెట్కి వెళ్ళొచ్చు కదా, తీసుకురావచ్చు కదా ధనియా పత్తి. ఓకే, మరి మా అమ్మడి ఏం చేస్తుందో లోపల. అమ్మడి, మా పాపకు కూడా March 5 నుంచి ఎగ్జామ్స్, ఫైనల్ ఎగ్జామ్స్.
మరి మా ఆయన ఎలా వేస్తున్నారు పందిరి చూడండి, తాళ్ళుతో వేస్తున్నారు. తాళ్ళతో వేస్తున్నాను. ఏదో చిన్నది లైట్ వెయిట్ గా ఉంటుంది, పర్వాలేదు. లైట్ వెయిట్ అంట, ఎంత స్ట్రాంగ్ గా వేస్తున్నారు. లైట్ వెయిట్, స్ట్రాంగ్ గానే వేసాను, అన్ని తాళ్ళతోనే. లైట్ వెయిట్ అంటున్నారు ఎందుకంటే సింపుల్ గా ఉంటుంది, లైట్ వెయిట్ గా చాలా చక్కగా వేస్తే బాగుంటుంది, చూడడానికి బాగుంటుంది. వల వేస్తాను అనుకున్నాను, వల తెచ్చి కట్టేస్తే అయిపోద్ది అనుకున్నాను, కానీ మళ్ళీ అడగాలి వేరే వాళ్ళకి. మా ఆయన ఎలా ఉంటారు, బెంగాలీ లాగా ఉంటారు కదా, అందరూ బెంగాలీ అంటుంటారు. మా ఆయన ఎవరైనా మొదటిసారి కలిసిన వారు బెంగాలీలో మాట్లాడుతుంటారు మా ఆయనతో. వాళ్ళు బెంగాలీ మాట్లాడితే నేను బెంగాలీలోనే మాట్లాడతాను, నేను చెప్పను ఇలాగ అనుకోని తెలుగు అనేసి. వాళ్ళు తెలుసుకొని తర్వాత కొద్ది రోజుల తర్వాత వచ్చి అంటుంటారు, మీరు తెలుగు వాళ్ళు మీరు ఎందుకు చెప్పట్లేదు, మీ బెంగాలీలో మాట్లాడితే మీరు అలానే మాట్లాడుతున్నారు అంటుంటారు. బెంగాలీ అంటే మీకు ఇష్టం కదా, అందుకే. ఇష్టము కానీ అలాగనే కాదు, ప్రతి లాంగ్వేజ్ ఇష్టమేని, కానీ మనకు వచ్చి కాబట్టి నడిచేస్తుంది అలాగే. మరి ఏమైనా కొంచెం మాట్లాడండి బెంగాలీలో, కొంచెం మాట్లాడండి, మీకు మాకు తెలియాలి కదా. వద్దు వద్దు వద్దు, మన యూట్యూబ్ ఫ్యామిలీకి కూడా తెలియాలి. బెంగాలీ వచ్చు అనేస్తే సరిపోతుందా? వద్దు వద్దు వద్దు, నేను ఇప్పుడు మాట్లాడు. ఎవరైనా ముందు కలుస్తారు, అప్పుడు ఏమంటారు, మాట్లాడండి. హాయ్ బంధు, కేమన్ ఆచేన్ బాలో. ఇది ఫస్ట్ అడుగుతామండి, ఏం అంటే తెలుగులో చెప్పండి మీనింగ్. ఫ్రెండ్స్, హాయ్ ఫ్రెండ్స్, మీరు ఎలా ఉన్నారు, దోస్త్ అంటారు. బంధు అంటే దోస్త్ అండి. మీరు ఎలా ఉన్నారు, బాగున్నారా అంటే. ఇంకా ఎలా ఉన్నారు, బాగున్నారా, ఇంకా ఇంకా ఎందుకు మరి, ఇంకా మరొకసారి చెప్పండి. వద్దు, సరిపోదు. అది ఎవరైనా మాట్లాడేటప్పుడు అయితే మాట్లాడొచ్చు, ఇప్పుడు మీరు చెప్పండి చెప్పండి అంటే ఎలా. ఓకే ఓకే సరే, ఓకేనా. నేనైతే బ్రేక్ఫాస్ట్ చేస్తే టైం అయింది అండి. ఓయ్, మరి నేను చేసి నర్సరీ చూపించరా? కంపల్సరీ అబ్బా, అది చూపించాలి. ఎక్కడ ఉంది నర్సరీ? ఇదిగో అమ్ము నర్సరీ, అమ్ము గార్డెన్ నర్సరీ. మా ఆవిడ నర్సరీలో చూడండి ఏమేమి మొక్కలు ఇత్తనాలు వేసిందో. ఇవి కొంచెం పెద్దవయ్యాక ఊడిస్తాం పాట్స్ లో. చూసి మీరే గెస్ చేయండి ఏమేమి తొలగ సీడ్స్ ఇవి. ఏ సీడ్స్ వచ్చి ఏం సీడ్స్ గమనించారా? మిరపకాయలండి, మిరపకాయలు ఇత్తనాలు వేసాను. వరికాయ మొక్కలండి, ఇటువైపు చూస్తున్నారు కదా, ఇవి వంకాయ మొక్కలు, ఇదిగోండి. మరి ఇవి వచ్చి ఇదేంటండి, బీరపాదు, బీరకాయ మొక్క ఉంటుంది కదా, ఆ పాదండి. అలా 4 విత్తనాలు వేసాను, ఒకటే వచ్చింది. నేను ఇలానే పేపర్ గ్లాస్లో లేకపోతే ఎందులోనే వేసుకుంటాను. అంతర్గత మొక్కల్ని తీసి వేరే పాట్స్లో ఇలా. ఆ వంకాయ మొక్కలు కూడా అలానే నాటాను, ఇదండి. అవి కూడా అలానే నాటగానే చక్కగా వస్తున్నాయి. కింద ఉడిస్తే చక్కగా రావట్లేదు. మరి కింద మొత్తం చీమండి, భూమిలో అంత చీమ ఉంది. ఎంత మనం మందు కొట్టినా ఎంత చేసినా సరే అవి అవ్వట్లేదు. ఇదిగోండి, ఇలా పాట్లో నాటుకుంటే ఎంత చక్కగా వస్తుంది చూసారా. ఇవి పువ్వులు కూడా వచ్చాయి, వరకే మొక్క ఇది కూడా. ఓకే పందిరి, ఓకే అబ్బా, పందిరి కూడా నాది ఫినిష్ అవుతుంది. ఇది బస్ ఇంకా ఒక 2 సార్లు ఇలా చుట్టేస్తే అయిపోతుంది. మరి నువ్వేం చేస్తున్నావు? సరిపోతుందిలే, ఇంత అయిపోయింది, సరిపోద్ది మరి ఇంకా అయిపోయింది. ఓకే 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 ఫ్రెండ్స్, నేనైతే బ్రేక్ఫాస్ట్ రెడీ చేయడానికి వెళ్తున్నాను. మరో వీడియోలో మళ్ళీ కలుసుకుందాం. రాధే రాధే. రాధే రాధే.